ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం యేసుతో ప్రతిరోజు అనే కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడటానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వేవేల స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మనల్ని దేవుడు సజీవులుగా ఉంచాడు. అందుకే మనం దేవుణ్ణి ఘనపరచవలసి ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఈ బైబిల్ వచనాన్ని శ్రద్ధగా వినండి. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. ఎంత అద్భుతమైన మాట! ఈరోజు మీరు లేవగానే ప్రార్థన చేశారా అని పరిశుద్ధాత్ముడు అడుగుతున్నాడు. ఈరోజు లేవగానే ప్రార్థన చేశారా అని పరిశుద్ధాత్ముడు అడుగుతున్నాడు. ఒకవేళ ప్రార్థన చేస్తే ఎలా చేశారు? ఏదో టైం పాస్ కోసం చేశారా? లేకపోతే మతాచారంగా చేశారా? అలవాటుగా చేశారా? ఏదో చేయాలి గనుక ఆ ఉద్దేశంతో చేశారా? ఆలోచించండి ఒకసారి. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడటం. దేవునితో మాట్లాడటం ఎంత గొప్ప ధన్యత! ఈ లోకంలో మనం మన కుటుంబ సభ్యులతోటి అందరితో మాట్లాడతాం. వీరందరితో మాట్లాడక ముందే మొట్టమొదట దేవునితో మాట్లాడటం మన జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదకరం. ప్రార్థన అనగానే కొంతమందికి ఇసుకుదల. ప్రార్థన అనగానే ఏదో అది భారంగా అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించకూడదు. నీవు నిజమైన క్రైస్తవుడు అయితే, నిజమైన విశ్వాసం అయితే, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. దేవునితో మాట్లాడటం మంచిదే. మనం లేవగానే మన పిల్లలతోటి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతాం. మంచిది, మాట్లాడాలి. కానీ దేవునితో మాట్లాడాలి. దేవుడు మనం ఎప్పుడు మాట్లాడతామా అని ఎదురు చూస్తున్నాడు. మనం ఆయన పిల్లలం కదా, నా పిల్లలు నాతో ఎప్పుడు మాట్లాడతారా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడటం, దేవునితో సంభాషించటం, దేవునితో చెప్పుకోవటం. అందుకే ఉదయకాలమనే దేవునితో మాట్లాడితే ఆ రోజంతా దేవుడు మనతో ఉండి నడిపిస్తాడు. ఉదయకాలం దేవునితో మాట్లాడకపోతే ఆ రోజంతా సైతాను మనతో ఉండి మన జీవితాలనే పాడు చేస్తాడు. అందుకే ఆ రోజంతా దేవుని మనతో ఉండాలి అంటే దేవునితో మొదట మాట్లాడాలి. అప్పుడు ఆయన మనతో ఉంటాడు. నీవు ఏ రోజు దేవునితో మాట్లాడవో ఆ రోజు సైతాన్ నీతో ఉంటాడు. అరిష్టాలు కలుగజేస్తూ ఉంటాడు. జీవితాన్నంతా పాడు చేసి విడుస్తాడు. అందుకే ప్రార్థన అనగానే ఉదయకాలం దేవునితో మాట్లాడాలి. మన హృదయాలు సమర్పించి సంతోషంగా ఆయనతో మాట్లాడాలి. అందుకే యేసు ప్రభువు వారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుతారు. ఎంత అద్భుతమైన మాట! ఉదయకాలమే మనం దేవుని స్తోత్రాలు చెప్పి, దేవా నీవు మాతో ఉండాలి అని అడిగామనుకోండి, నీవు నమ్మాలి. ఈ రోజంతా దేవుడు నాతో ఉంటాడు, నన్ను నడిపిస్తాడు. నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, కూలి పనిలో, పొలం పనిలో, ఇంటి పనిలో, చేతి పనిలో, అన్నిటిలో ఆయన నాతో ఉంటాడు. ఎందుకంటే నేను ఆయన వేడుకున్నాను, ప్రార్థనలు అడిగాను, ఆయన నాతో ఉండమని అడిగాను. ఆయన నాతో ఉన్నాడు కనుక నాకు జయ జీవితమే కానీ అపజయం లేదు అని నీవు నమ్మాలి. కొందరు ప్రార్థన చేస్తారు కానీ అవి నమ్మనే నమ్మరు. ఏదో అంతా ఒళ్ళక్కులి అన్నట్టుగా ఉంటూ ఉంటారు. అలా కాదు. ఉదయకాలం ప్రభువుని స్తుతించి, ప్రభువా ఈరోజు నీవు నాతో ఉండు, నా సమస్తములో నాకు కావలసిన జ్ఞానము, తలంపులు, ప్రణాళికల, ఆలోచనలు
ఇచ్చి నడిపించు అని నీ హృదయపూర్వకంగా అడిగితే అవన్నీ నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. అవన్నీ జీవితంలో నెరవేరుస్తాడు. దేవా నీవు నాతో ఉండు అని నీ హృదయపూర్వకంగా నమ్మి ప్రార్థిస్తే ఆ రోజంతా నీతోనే ఉంటాడు. అపాయాల్లో పడిపోకుండా, ప్రమాదాల్లో పడిపోకుండా, సైతాను శోధనలో పడిపోకుండా దేవుడు రోజంతా కాపాడుతాడు. అంత గొప్ప దేవుడు. ఏదో ఊరక ప్రార్థన చేయటం కాదు, ఆచారంగా అలవాటుగా ఏదో మత ప్రార్థన చేయటం దేవునికి ఇష్టం లేదు. మనం ప్రార్థనలో దేవునితో మాట్లాడుతూ ఉన్నాం అనే భావన కలిగి నేను అడిగేవన్నీ దేవుడు నాకు ఇస్తాడని నమ్మి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మనతో ఉంటాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ మనం అడగాలి ప్రతిరోజు, దేవా నీవు నాతో ఉండు, నాకు తోడయ్యుండు అనని అడగాలి. అడిగింది దేవుడు నాకు ఇస్తాడు, నాతో ఉంటాడని నమ్మాలి. అలా నమ్మినప్పుడు దేవుడు మన జీవితాలను బహుగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అందుకే ప్రతిరోజు ప్రార్థించండి. ప్రభు సన్నిధి మనతో ఉండాలి, ఆయన తోడై ఉండాలని అడగండి. అడిగిన తర్వాత ఈ రోజంతా దేవుడు నాతో ఉన్నాడు అని నమ్మండి. నమ్మి ఆయనకి స్తోత్రాలు చెప్పండి. రాత్రి పండుకునే ముందు, దేవా ఈరోజు నీవు నాతో ఉండి నన్ను నడిపించి నా ప్రార్థన ఆలకించి నాతో ఉండి నాకు సహాయం చేసినందుకు నీకు స్తుతులు స్తోత్రములని చెప్పి దేవా దేవుణ్ణి గణపరచండి. అలాంటి అనుభవంలోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కోరుతూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, కనికరము, సమాధానము ఈ రోజంతా మనకు తోడయ్యుండి మనల్ని నడిపించి కాచి కాపాడునుగాక. ఆమేన్.